హాయ్ అండి. ఈరోజు నుంచి సైన్స్ కంటెంట్ చూద్దాం ఒకసారి. డే 1 ఈరోజు నిర్జీవులు, సజీవులు, జీవం, వాటి లక్షణాలు. ఫస్ట్ లెసన్ వచ్చేసరికి నిర్జీవులు అంటే సజీవులు కలిగి ఉన్న లక్షణాలు లేనటువంటి వాటిని నిర్జీవులు అంటారు. అంటే ప్రాణం లేకుండా ఉండడం నిర్జీవులు అంటే. ఉదాహరణ బల్లలు, కుర్చీలు, మట్టి, రాళ్ళు, దుస్తులు, ప్లాస్టిక్ మొదలగునవి. సజీవులకు మరియు నిర్జీవులకు మధ్య వారధులు ఎవరయ్యా అంటే వైరస్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సజీవులు అంటే ప్రాణంతో ఉన్న జీవులను సజీవులు అంటారు. మనం జన్మించినది మొదలు జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడులో ఉంటాయి. సజీవుల లక్షణాలేంటి? పెరుగుదల, చలనం, ఆహార సేకరణ, శ్వాసించడం, వ్యర్థాలను తొలగించడం, వేడికి ప్రతిస్పందించడం, స్పర్శకు ప్రతిస్పందించడం, కాంతికి ప్రతిస్పందించడం, కొత్త వాటికి జన్మనివ్వడం. అంతే కదా, వేడి తగలంగానే మనం చెయ్యి వెనక్కి తీసుకుంటాం కదా, అలా అన్నమాట. నెక్స్ట్, పెరుగుదల అంటే జంతువులు, ఇతర జీవరాశులు పెరుగుతాయి. పెరుగుదల వలన బరువు, ఎత్తు, పరిమాణంలో మార్పులు సంభవిస్తాయి. విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరుగుతాయి. మొక్కలు చెట్లుగా పెరుగుతాయి. మొక్కలు జీవితాంతం పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణ వేప, మర్రి, కొబ్బరి. మానవులలో పెరుగుదల కొంత ఎత్తు వరకు, కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. మానవ శరీరంలో కొన్ని భాగాలు జీవితాంతం పెరుగుతాయి. ఓకేనా, ఇది పెరుగుదల గురించి. నెక్స్ట్, చలనం. చలనం అంటే సజీవులు ఒక చోట నుండి మరో చోటికి చలిస్తాయి. సజీవులు అయినప్పటికీ కదలలేని జీవులు ఏంటి? మొక్కలు. ఓకేనా, సజీవులు అయినప్పటికీ కదలలేని జీవులు ఏంటి అంటే మొక్కలు. సజీవులు అయినప్పటికీ స్థానబద్ధ జీవనం గడిపే జంతువులు స్పంజికలు. మొక్కలలో వికసించడం, ముడుచుకోవడం వంటి కొన్ని చలనాలు ఉంటాయి. విత్తనాల వ్యాప్తి వలన ఒకే రకమైన మొక్కలు వేరువేరు ప్రాంతాలలో పెరుగుతాయి. జంతువులు ఆహారం సంపాదించుకోవడానికి ఆహారం వెతుక్కుంటూ ఒక చోటు నుండి మరి ఒక చోటికి కదిలి వెళతాయి. జంతువులలో చలనానికి చలనంగాలు తోడ్పడతాయి. సజీవులు చలించే విధానం ఏంటో చూద్దాం. మనిషి నడవడం, పరిగెత్తడం. ఈగైతే ఎగరడం. గడ్డి చిలుక అంటే మిడుత ఎగరడం. కప్ప గెంతడం. పాము ప్రాకడం. పక్షి ఎగరడం. చేప ఈదడం. మొక్క చలనం అనేది ఉండదు. ఆహార సేకరణ. చాలా మొక్కల ఆకులు ఆకుపచ్చదనం కలిగి ఉంటాయి. దీనికి కారణం వాటి కణాల్లో హరితరేణువులు ఉండడమే. ఆకుపచ్చని మొక్కలు గాలి నుండి కార్బన్ డయాక్సైడ్ను, నేల నుండి నీటిని గ్రహించి సూర్యరశ్మి సహాయంతో ఆహారం తయారు చేస్తాయి. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు. మొక్కలు తాము వినియోగించుకోక మిగిలిన ఆహారాన్ని కాయల్లో, గింజల్లో, వేళ్లల్లో నిల్వ చేస్తాయి. జంతువులు తమ ఆహారాన్ని మొక్కల నుండి గ్రహిస్తాయి. కొన్ని జంతువులు ఆహారాన్ని ఇతర జంతువుల నుండి కూడా గ్రహిస్తాయి. ఓకేనా. నెక్స్ట్, శ్వాసించడం. జంతువులు విశ్రాంతి సమయంలో వాటి ఉదరాన్ని నెమ్మదిగా కదిలిస్తాయి. అనగా దీని అర్థం శ్వాసించడం. నాసికా రంధ్రాల ద్వారా జీవులు శ్వాసిస్తాయి. గాలి పీల్చినప్పుడు బయట నుండి గాలి ముక్కు రంధ్రాల ద్వారా శరీరంలోనికి పోతుంది. అలాగే గాలి వదిలినప్పుడు బయటికి వస్తుంది. పత్రరంధ్రాలు మొక్కకు ముక్కు మాదిరిగా పనిచేస్తాయి. పత్రరంధ్రాలు లేకపోతే మొక్క శ్వాసించలేదు. కిరణజన్య సంయోగ క్రియ జరగదు. మొక్కలలో పత్రరంధ్రాలు వాయు వినియమంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వ్యర్థాలను తొలగించడం. జీవుల శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే ప్రక్రియ విసర్జన క్రియ అంటారు. శరీరంలో జరిగే అనేక జీవక్రియల ఫలితంగా వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. వీటినే విసర్జక పదార్థాలు అంటారు. ఉదాహరణ చెమట, మూత్రం, మలం మరియు పేడ. మొక్కలు కూడా జీవక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థ పదార్థాలను బయటకు విసర్జిస్తాయి. ఉదాహరణ తుమ్మ, చేప, మునగ చెట్లపై కనబడే జిగురు వంటి పదార్థం. మొక్కలు స్రవించే జిగురు నిజానికి విసర్జక పదార్థం కాదు. మొక్కలలో ఉండే స్రావక కణాలు అనే ప్రత్యేక భాగాలు నూనెలు, తేనెలు, జిగుర్లు, రెసిన్ల వంటి వాటిని స్రవిస్తాయి. మొక్కలలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు కరగని స్ఫటికాల రూపంలో కణాలలో నిల్వ ఉండిపోతాయి. ఇవి బయటకి వెలువడవు. జంతువులు విసర్జించే పదార్థాలను ఎరువులుగా వినియోగిస్తారు. మొక్కలు స్రవించే జిగురు, రెసిన్లు కూడా మనకు ఉపయోగపడే పదార్థాలే. ఉద్దీపనకు ప్రతిస్పందించడం.
సజీవులన్నింటికీ ఉద్దీపనలకు ప్రతిస్పందించే లక్షణాలు ఉంటాయి. ఉద్దీపన: మొనదెలిన వస్తువు పైన మీరు కాలు పెట్టినప్పుడు వెంటనే కాలుని వెనక్కి తీసుకుంటాం, అది ప్రతిస్పందన. మంటను ముట్టినప్పుడు చేతిని వెనక్కు తీసుకుంటాం. ఐస్ క్రీమ్ను తాకినప్పుడు చల్లదనానికి తాకిన అవయవాన్ని వెనుకకు తీసుకుంటాం. ప్రకాశవంతమైన కాంతిని చూసినప్పుడు కళ్ళు ఆర్పడం. చీమ దోమ కుట్టినప్పుడు కుట్టిన ప్రదేశంలో గోకడం. చింత లేదా నిమ్మ గురించి విన్నప్పుడు నోట్లో నీరు ఊరడం. మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని, అవి కూడా ప్రతిస్పందిస్తాయని నిరూపించిన భారత శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. నెక్స్ట్, మైమోసా ప్యూడికా అంటే అత్తిపత్తి. టచ్ మీ నాట్ ప్లాంట్స్ మీకు తెలిసే ఉంటాయి, చూడండి ఒకసారి. మైమోసా ప్యూడికా పత్ర వృంతం అడుగు భాగంలో ఉబ్బెత్తుగానున్న మెత్తటి తల్పం వంటి నిర్మాణం ఉంటుంది. దీనిని పల్వైని అంటారు. వీటి కణాలలో ఎక్కువగా కణాంతర అవకాశాలు మరియు ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. నీటి పీడనం వలన పల్వైని ఆకును నిలువుగా ఉంచుతుంది. అత్తిపత్తి మొక్క స్పర్శతో నాస్టిక్ చలనాన్ని చూపిస్తుంది. దీనిని స్పర్శానువర్తనం అంటారు. మనం ఆకులను ముట్టుకున్నప్పుడు విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రచోదనాలు మొక్క హార్మోన్లపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ హార్మోన్ల వలన పత్రంలోని ఈనెలకు దగ్గరగా ఉన్న ఉబ్బెత్తు పల్వైనిలోని నీరు పత్రంలోని వేరే భాగాలకు వలస వెళ్తుంది. అందువలన పల్వైని గట్టిదనాన్ని కోల్పోతుంది. దాని ఫలితంగా ఆకు ముడుచుకుపోతుంది. 20-30 నిమిషాల తర్వాత పల్వైనిలోకి నీరు తిరిగి చేరడం వలన అది గట్టిపడి ఆకులు తిరిగి నిలువుగా మారుతాయి. వానపాములు కాంతికి ప్రతిస్పందించడం: వానపాము మీదికి కాంతి పడినప్పుడు అది చీకటి ప్రదేశంలోకి వెళ్తుంది, అనగా వానపాము కాంతికి ప్రతిస్పందిస్తుంది. దీనిని కాంతి అనువర్తనం అంటారు. బొద్దింక, నిశాచరులు ఇవి పగటిపూట వెలుతురు ఉన్నప్పుడు చీకటి ప్రదేశాల్లో దాక్కుంటాయి. రాత్రి సమయాలలో బయటకు వచ్చి ఆహారాన్ని సేకరించుకుంటాయి. ఇతర ఉదాహరణలు: మొక్కల్లోని కాండ భాగాలు భూమిపైన వెలుతురు వైపుకి వంగి పెరుగుతాయి. తామర పువ్వులు పగలు వికసించడం, కలువలు రాత్రిళ్ళు వికసించడం. ప్రొద్దుతిరుగుడు పువ్వు సూర్యుని వైపు తిరిగి ఉండడం. శీతాకాలంలో చెట్లు ఆకులు రాల్చడం. కొత్త వాటికి జన్మనివ్వడం. జీవరాశులన్నీ పెరిగి పెద్దవై కొంతకాలం జీవించిన తరువాత చనిపోతాయి. కానీ ప్రపంచంలోని జీవరాశుల సంతతి అంతరించదు. అవి తమ సంతానాన్ని ప్రత్యుత్పత్తి చేసి వంశాన్ని వృద్ధి చేసుకుంటాయి. ఈ విధంగా జీవరాశులు వాటి మనుగడను కొనసాగిస్తాయి. మొక్కలు ప్రత్యుత్పత్తి ద్వారా విత్తనాలను ఏర్పరచుకొని ఈ విత్తనాలు మరలా మొక్కలుగా అభివృద్ధి చెందడం. మల్లె, గులాబీ, గన్నేరు మొక్కలలో కాండ భాగాల నుంచి కొత్త మొక్కల ప్రత్యుత్పత్తి జరుగుతుంది. బంగాళదుంప, చెరుకులలో మొగ్గలున్న కాండ భాగం నుండి కొత్త మొక్కలు వస్తాయి. అదే జంతువుల్లో అయితే ఇవి గుడ్లు పెట్టుట ద్వారా మరియు పిల్లలను కనుట ద్వారా తమ జాతిని వృద్ధి చేసుకుంటాయి. అండోత్పాదకాలు: గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. ఉదాహరణ చేపలు, ఉభయచరాలు, కొన్ని సరీసృపాలు, పక్షులు, ప్రోటోథీరియన్ క్షీరదాలు. నెక్స్ట్, శిశోత్పాదకాలు: పిల్లలను, శిశువులను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. ఉదాహరణ కొన్ని రకాల సరీసృపాలు, క్షీరదాలు. ఓకేనా. అండోత్పాదకాలు గుడ్లు పెట్టే పక్షులేంటో చూద్దాం. పాము, బల్లి, కోడి, బాతు, కాకి, తాబేలు, ప్రోటోథీరియన్ క్షీరదాలు. శిశోత్పాదకాలంటే మనిషి, గుర్రం, ఏనుగు, కుక్క, పిల్లి, సింహం, స్కోలియోడాన్ చేప, రక్తపింజర, పసిరిక పాము, సముద్ర సర్పాలు, సరీసృపాలు. నెక్స్ట్, రొట్టె బూజులు. ఆహార పదార్థాలను కొన్ని రోజుల వరకు నిల్వ ఉంచితే కుళ్ళి చెడు వాసన వస్తాయి. వాటిపైన బూడిద రంగులో ఉండే సన్నటి దారాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ సన్నని దారాల వంటి నిర్మాణాలనే బూజు అంటారు. ఉదాహరణ మోల్డ్ లేదా బూజు కూడా సజీవే. సజీవులకు నిర్జీవులకు మధ్య గల సామాన్య లక్షణాలు ఏంటంటే, నిర్జీవులు అణువుల చేత, సజీవులు కణాల చేత నిర్మితమై ఉంటాయి. నిర్జీవులైతే అణువుల చేత, సజీవులు కణాల చేత నిర్మితమై ఉంటాయి. సజీవులు, నిర్జీవులు రెండు పదార్థంతో నిర్మితమై ఉంటాయి. సజీవులు, నిర్జీవులు రెండు ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి, స్థలాన్ని ఆక్రమిస్తాయి, ప్రమాణ నిర్మాణాలతో నిర్మితమై ఉంటాయి. సజీవులు ప్రాణం పోగొట్టుకున్నప్పుడు నిర్జీవులుగా మారుతాయి. చనిపోవటం అనేది సజీవులకు, నిర్జీవులకు మధ్యస్థ దశ. చనిపోయిన జీవులు కుళ్ళిపోయి నిర్జీవులుగా మారుతాయి. ఓకే, ఈ లెసన్లో ఉన్న ప్రాక్టీస్ బిట్స్ ఏంటో చూద్దాం. సజీవులకు మరియు నిర్జీవులకు మధ్య వారధులు ఎవరు? వైరస్లు.
నెక్స్ట్ గులాబీ మొక్కలలో ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరుగుతుంది? కాండం. ప్రపంచంలోకెల్లా అతి చిన్న జీవరాశులు వైరస్లు. మొక్కలకు ప్రాణం ఉంటుందని నిరూపించిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు? జేసీ బోస్, జగదీష్ చంద్రబోస్. మొక్కలలో ముక్కు వంటి భాగాలు పత్రరంధ్రాలు. అండోత్పాదకం ఏంటి కింది వాటిల్లో? ఆస్ట్రిచ్. ఓకేనా? ఇలా క్వశ్చన్స్ అడుగుతారనమాట. అత్తిపత్తిలో కనబడు దృగ్విషయాలు ఏంటి? నాస్టిక్ చలనం, విద్యుత్ ప్రచోదనాలు, స్పర్శానువర్తనం. మొక్కలలో వికసించడం, ముడుచుకోవడం అనేది ప్రతిస్పందన. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈరోజు డే 1 సైన్స్ కంటెంట్.